ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఒక లవ్ స్టోరీ వచ్చింది. అయ్యో గదేనోల్లా ప్రేమ కథ. ఏ ఏంది మల్లీశ్వరి, మన ధూమ్ధామ్లా గా ముచ్చట్లెందుకు అద్దుతి అని అనేరు. అరే ఇది ఉత్తపచ్చి కథ కాదు. ఒక దేవదాసు పార్వతి, ఒక సలీము అనార్కలి, ఒక లైలా మజ్ను, ఒక అర్జున్ రెడ్డి ప్రీతి. ఇగో ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టు. అవును రావుర్రి, మీరేం భయపడకుర్రి. ఇంట్లో ప్రేమికుడు ఎవరో తెలిస్తే మీకు చక్కెరొచ్చుడు ఖాయం. అందుకే గిలాసల ముత్తండి మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చూడుర్రి. ఎందుకన్నా మంచిది. అగో ఆడ ఉన్నాడు జానిగాడు చూడుర్రి. పులిని చూయించు చూసిరా మన లవ్ స్టోరీల దేవదాసును. ఏడున్నాడబ్బా, పులి కనబడుతున్నది గాని ఆ ప్రేమికుడేడి అని అంటారా? అరే ఈ పెద్ద పులేనోల్లా ఆ ప్రేమికుడు. అరే నిజమంటేనోల్లా నా తోడోల్లా ఈ పెద్ద పులి పేరు జానీ. అయితే అటు నిర్మల్ జిల్లాల పులి తిరుగుతున్నదని మనం మొన్నటి సంది చెప్పుకుంటున్నాం కదా. మహారాష్ట్ర నుంచి మన తెలంగాణకు వచ్చి ఆదిలాబాదు నిర్మలు ఇగో ఇట్లా తిరుగుతాంది. ఆకలైనప్పుడు జీవాలను తింటున్నది. అడవి ఆఫీసర్లకు దొరకలేదు. అయితే మొన్న మహబూబ్ ఘాట్ రోడ్ కాడ కనబడ్డది కదా, అగో గిదేగా జానిగాడు. అయితే ఇదట మహారాష్ట్రలో ఉన్నప్పుడు ప్రేమల పడ్డదట్టనోల్లా. దీని సోపతిని దేవులాడుకునేందుకు రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చింది. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా అని అనుకుంటా ఇప్పటిదాకా 500 కిలోమీటర్లు తిరుగుకుంటానే ఉంటున్నదట. నిర్మల్లో ఉన్న మండలాలన్నీ ఒక రౌండ్ వేసింది ఇప్పటికే. అయినా ఈ జానిగానికి సోపతి దొరకలే. అయితే మాయే దేవదాసు కంటే నేనే గొప్పోన్ని అని ఫీల్ అయినట్టున్నది. నా తోడు దొరికేదాకా మళ్ళా నా అడవికి మా రాష్ట్రానికి ఓవుడే లేదు అని మంకు పట్టుకొని ఉన్నదోల్లా. ఇటు జంగల్ల పొంట, కాలువల పొంట, రోడ్ల పొంట తిరుగుతున్నది. నిజంగా గొప్ప ప్రేమ పట్టు ఈ పెద్ద పులిది. ప్రేమ కోసం దేవదాసు లెక్క ఎట్లా గాయగాయ అవుతున్నదో చూడు. మరి ప్రేమ కోసం వచ్చిన ఈ పులి వలల పడుతుందా, లేకుంటే ఇట్లనే కాళ్లకు బలపాలు కట్టుకొని ఎవ్వలకు తెలవకుండా ఊర్లు తిరుక్కుంటా గిట్లనే ఉంటదా? ఇదే అర్థమైతలేదు.